హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు మా సొంత ఊరిలో మా ఇంటి దగ్గర మా చిన్న గార్డెన్లో మేము పెంచుతున్న కూరగాయ మొక్కల్ని చూపిస్తాను, చూసేయండి. ఈ మొక్క వచ్చేసి గుమ్మడి చెట్టు అండి. ఇది చాలా పెద్ద చెట్టు అయింది. తీగలు చూడండి ఎలా వచ్చాయో. నెక్స్ట్ మొక్క వచ్చేసి పెద్ద చిక్కుడు చెట్టు అండి. దీనికి పూత కూడా వచ్చింది. దీనినే కాపు అంటారు. ఒక 10 డేస్లో చిక్కుడుకాయలు వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి కాకర చెట్టు. ఇది చాలా పెద్ద చెట్టు అండి. దీనికి నిండా పూత కూడా ఉంది. కాయలు చూసారా మనకి. ఇది మొత్తము ఇది చాలా పెద్ద చెట్టు చూసారా. ఒక 5-6 అడుగుల వరకు ఉంటుందండి. అంత పెద్దగా తీగలు అల్లుకున్నాయి. ఇక్కడ మాకు పందులు అనేవి అస్సలు ఉంచట్లేదండి. అందుకని పందిరి కట్టి తాళ్ళు అయితే కట్టేశాము చెట్టుకి. చాలా పెద్ద చెట్టు. కాయలు చూసారా చాలా కాసాయి. కాకరకాయలు 2 కేజీల వరకు కాసున్నాయి. నేను మొత్తం అయితే కోసానండి. మన చెట్టు కాయల్ని అప్పటికప్పుడు కోసుకొని ఫ్రెష్గా కర్రీ చేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదండి. ఇదే కాకుండా మరో కాకర చెట్టు కూడా ఉంది, కానీ ఇంకా అది కాపుకు రాలేదు. ఇంకా వంగ చెట్టు కూడా ఉందండి. అదైతే చిన్న చెట్టు. అది ఇంకా కాపుకు రావడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇది బంతిపూల చెట్టు అండి. ఈ మధ్య నాటాము, పువ్వులు రావడానికి టైం పడుతుంది. వంగ చెట్టు అని చెప్పాను కదా, ఇదేనండి చిన్న చెట్టు.